చేసుకోవడం జరిగింది. యాగశాలలో సుమారుగా 10 గంటల సమయంలో స్వామివారి యొక్క తిరుగు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరిగిపోతుంది. కళ్యాణ మండపంలో 50 మంది భక్తులందరూ కూడా ఆ యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని వీక్షించి కార్యక్రమాన్ని వీక్షించి స్వామి కార్యక్రమం పాత్రలను నెరవేర్చేశాం. జై గురుదత్త, జై గురుదత్త. తవదనం ధ్యాయేతు సర్వవిఘ్నోపశాంతయే శరదిందుపికా సమదహాసా స్ఫురదివరభుజరాభిగారం అరవిందం రామం నిశాచర వినాశకలన్నమామి మనోజమం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి భక్తాభీష్టఫలదాయ సర్వలోక సపూజితాయ శ్రీ గణపతి సచ్చిదానంద మూర్తయే నమో నమః. భక్త మహాశయులారా, నిజామాబాదులో వేంచేసి ఉన్న శ్రీ ఉత్తర తిరుపతి క్షేత్రములో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలను పాంచాత్మికమైన దీక్షతో పాంచరాత్ర ఆగమానికి అనుగుణంగా మనం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఉత్సవాలు చేస్తున్నాం. అసలు ఒక విషయం, ఈ ఆశ్రమ ప్రాంతానికి రాగానే ఎక్కడ లేని ప్రశాంతమైనటువంటి స్థితి లభిస్తున్నది. నేను అనేకమైన ప్రదేశాల్లో చెప్పాను, చూశాను. ఈ దేవాలయమే ఒక విచిత్రమైన విధంగా, విశేషమైన విధంగా, ఆకర్షించే విధంగా ఉన్నది దేవాలయం. రెండవ విషయం ఏమిటి అని అంటే, మరి గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహ విశేషాన్ని పొందిన ఈ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉన్నది. మనకు అసలు దేవాలయాలు ఎందుకు అంటే ప్రశాంతతను ఇవ్వడానికి. మనకు లోపించిందే అదొకటి. అన్ని భోగాలు ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు, మీ అందరికీ తెలిసినటువంటివి. అవి ఇవ్వడానికి ఏం చేశాడు అంటే భగవంతుడు దేవాలయాలు ఏర్పాటు చేశాడు. ఆయన ఎక్కడో 7 కొండల మీద కూర్చొని ఉంటే మనం వెళ్ళాలంటే కుదరదు కదా. అందుకని ఆయన ఏం చేశాడు అంటే అనేకమైన ప్రదేశాలకు ఇచ్చేశాడు. అట్లాగే మనకి ఇక్కడికి రావడానికి ఒక ప్రత్యేకమైన విశేషం. మామూలుగా ఏంటంటే భక్తుల హృదయంలో ప్రవేశించి స్వామివారు దేవాలయ నిర్మాణం చేయించుకుంటారు, అదొక విషయం. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే, అపర దత్తావతారులైన గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి సంకల్పం మేరకు ఈ ఆశ్రమం ప్రాంగణంలో వైభవమైన విధంగా ఆలయ నిర్మాణం చేసుకోవడం జరిగింది. అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక మాట చెప్పాం, ఆ స్వామీజీ వారికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రదేశము అనేటువంటివి ఇక్కడ జరిగే కార్యక్రమాలను బట్టి తెలుస్తూ ఉన్నది. ఇంకొక విశేషం ఏమిటి అని అంటే, మరి మనం దేవాలయం కట్టుకున్నాం, స్వామివారి యొక్క అనుగ్రహం, స్వామీజీ వారి యొక్క అనుగ్రహంతో ఇక్కడ దేవాలయ నిర్మాణం చేసుకున్నాం. కలవు వెంకటనాయక, కలియుగంలో దైవము వెంకటేశ్వరుడు. కాబట్టి దత్తాత్రేయుడు అనగానే అత్రి అనసూయల పుత్రుడైనటువంటి వాడు, త్రిమూర్త్యాత్మక స్వరూపమైనటువంటి వాడు దత్తాత్రేయ స్వామి వారు. ఆ దత్తాత్రేయ స్వామి వారు ఎప్పుడున్నట్టు మీకు విచిత్రమైన విషయం ఏమిటి అంటే, సీతాదేవి అరణ్యవాసం చేసేటప్పుడు ఆ అనసూయాదేవి దగ్గరికి ఆశ్రమానికి వస్తే, అమ్మ నీ పెళ్ళి ఎట్లయింది అని అడిగిందట. అంటే రామాయణం అంటే ఎప్పుడు జరిగిందో తెలుసా? 24వ త్రేతాయుగంలో జరిగింది. ఇప్పుడు 28వ కలియుగం. లెక్క వేసుకుంటే 1,81,00,000 సంవత్సరాల నాడు రామాయణం జరిగింది. పురాణాల్లో ఈ విషయం స్పష్టంగా ఉంది. 24వ త్రేతాయుగంలో జరిగింది. కాబట్టి ఈ రకంగా ఆ విధంగా ఉన్నటువంటి ఆ స్వామి, ఆ అత్రి అనసూయలుగా ఆవిర్భవించిన దత్తాత్రేయ స్వామి గారు ఎప్పటి చరిత్ర అయింది? 1,81,00,000 సంవత్సరాలు రాముడప్పుడెప్పుడో పుట్టినటువంటి స్వామి కదా. అంచేత అతి ప్రాచీనమైనటువంటిది. అందుకని స్వామి ఏం చేశారంటే, దత్తాత్రేయ స్వామి వారు మళ్ళా భక్తులను మంచి మార్గంలో నడిపించాలి, సన్మార్గంలో నడిపించాలి,
వారికి ఆనందం కలిగించాలి అన్న సంకల్పం కలిగి ఆ పరంపరను ఏర్పాటు చేశారు. అందుకే మనం అపర దత్తాత్రేయ స్వరూపులుగా శ్రీ గణపతి సత్యనారాయణ స్వామీజీ వారిని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అది స్వామివారు మనకిచ్చిన అనుగ్రహ విశేషం. స్థలానికి సంబంధించిందైతే మరి బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉన్నాం. అసలు బ్రహ్మోత్సవాలు అంటే ఏమిటి అంటే 2 నిమిషాలు మనం మాట్లాడుకుంటే, ఈ ఉత్సవాలు ఎవరు మొదలుపెట్టారు? బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు, పరమాత్మ ఉంది. పరమాత్మకు సంబంధించిన ఉత్సవాలని ఒక అర్థమైతే, బ్రహ్మదేవుడు ప్రారంభించిన ఉత్సవాలు. మీ ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే ఏమంటారు? ఓ మా తాత ముత్తాతల దగ్గర నుంచి ఇదంతా చేస్తున్నారండి, మా ఆచారం మా పద్ధతి అంటారా అనరా? మరి ఈ ఉత్సవాలు బ్రహ్మదేవుడు చేశాడు. బ్రహ్మదేవుడు చేసి అమ్మ గొప్ప అన్నాడు ఆయన అంటారు కదండి. మనల్ని అందరినీ పుట్టించిన వాడు బ్రహ్మదేవుడు. మొత్తం చీమ దోమ మనుషులు లెక్కేసుకుంటే 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల్లో మనం ఒకట. మనల్ని అందరినీ పుట్టించిన బ్రహ్మదేవుడు చేసిన ఉత్సవాలు గొప్పవి కదా. అలా బ్రహ్మదేవుడు మొదట చేశారు. తర్వాత ఎవరు చేశారు అన్నారు అంటే ఒక్కొక్కరు వరుస రావాలి కదా. తరువాత దేవతలు చేశారు, ఇంద్రాది దేవతలు చేశారు. ఆ తరువాత ఎవరు చేశారు అన్నారు? కశ్యప అత్రి భరద్వాజాది మహర్షులు చేశారు. ఆ తరువాత ఎవరు చేశారు? మరి దేవాలయాలు కట్టుకున్నాం, ఉత్సవాలు చేశాం, రాజాది రాజులు పరిపాలించారు. మనకు ఒకప్పుడు 56 దేశాలు ఉండేవి. ఆ దేశాల్లో ఉండే రాజాధిరాజులు అక్కడ వాళ్ళ దేవాలయాలు కట్టుకొని ఆ స్వామి వారి యొక్క ఉత్సవాలు చేశారు. ఆ పేర్లు మారవచ్చు. ఇప్పుడు మనం వెనకెప్పుడు మనకు చిన్నప్పుడు తాలూకాలు ఉంటే ఇప్పుడు మండలాలన్నా ఏవేవో మార్పులు చేశారు మన్నకల్లుగా. అప్పుడున్న దేశాల పేర్లు చూడండి. అంగ వంగ కళింగ కాళింగ కాశ్మీర కాంభోజ కాపరూప సంవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాళవ నేపాళ కేరళ చోళ పాంచాల బంగాళ గౌడ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాట లాట కరహాట వరహాట పానాట పాండ్య పులీంద్ర ఆంధ్ర భూణ దశార్ణవ భోజ కురు గాంధార విదర్భ విదేహ బాక్లిక పర్వత కేకయ కోసల కుంతల కిరాత సూరసేన టెంకణ కొంకణ మత్స్య మైధ్రువ సైంధవ పార్షిక కూర్జన యపన జ్వాల సారస్వతి సింధువతి సాధ్యన్న. ఒకప్పుడున్న దేశాలు 56. ఇప్పుడు పేర్లు మారవచ్చుగాక. అంచేత ఈ రకంగా ఉండేటువంటి రాజులు చేశారు. ఆ తరువాత మనకు వచ్చింది అవకాశం. కాబట్టి ఈనాడు మనము ఆ స్వామివారి ఉత్సవాలను వైభవంగా మనం ఆచరించడం జరుగుతూ ఉన్నది. ఈ ఉత్సవాల్లో అసలు ఎందుకు చేస్తున్నారంటే మొట్టమొదటి మా సంకల్పం చెప్పారు. కొద్దిగా 2 మాటలు చెప్తారు. అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ నగరే స్థితానాం బ్రాహ్మణాది సర్వవర్ణానాం నిజకుల ఆచార అనుష్ఠాన వ్రత తాత్పర్య సిద్ధ్యర్థం. ఎందుకు చేస్తున్నారు ఉత్సవాలు? మనం ఏమంటామంటే ఏమండి మా దేవాలయానికి వచ్చేవాడు బాగుండటానికి అన్నాడు ఒక ఆయన. ఈ కమిటీ సభ్యులు ఉన్నారు వాళ్ళు బాగుండటానికి అన్నాడు ఒక ఆయన అంటారు కదండి. ఇంకో ఆయన అన్నాడు పోలే మా నిజామాబాద్లో ఉన్న వాళ్ళందరూ బాగుంటే చాలు అని చేస్తున్నామన్నారు. ఏం చెప్పలేము. అస్మిన్ దేశే మనం ఇక్కడ చేస్తే ఈ భారతదేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ నిజామాబాద్ నగరంలో ఉండేటువంటి బ్రాహ్మణాది సర్వవర్ణముల వాళ్ళు, కులాలు మతాలు చెప్పలే, కులాతీత మతాతీతమైన విధంగా ప్రజలందరూ బాగుండాలి, వారి ధర్మం పాటించాలి. గోవులు అపరిమితమైనటువంటి పాలు ఇవ్వాలి అట. కలియుగంలో మేధావులు పుడతారట. ఎలా అంటే ఆ దూడకిచ్చే పాలు కూడా అమ్ముకుంటే 20 రూపాయలు వస్తాయని ఆ దూడలను కూడా ఏదో చేసి అమ్ముకుంటే మహానుభావులు దొరుకుతారని గావో వత్సరక్షణ అనంతరం దూడలకు పాలిచ్చిన తరువాత గోవులు మనకి అపరిమితమైన పాలు ఇవ్వాలి. ఆ పాలైతేనే స్వామికి ఇష్టం. అంతేగాని మేము తాకు కూడా తెచ్చాము దూడకు లేకుండా తెచ్చామంటే ఆయన ఒప్పుకోడు. అభిషేకం చేస్తాం కదా, పాలు పెరుగు నెయ్యి అవి గోవుకు సంబంధించినవే కావాలి. ఆ విధంగా శివభక్తి ఉన్న వారికి శివభక్తి, విష్ణుభక్తి ఉన్న వారికి విష్ణుభక్తి, దత్తుని భక్తి ఉన్న వారికి దత్తభక్తి, ఇలా రకరకాలది. ఎవరికి ఏది ఇష్టమైంది అది. ఏదో వంట చేశారండి, 4 రకాల కూర చేశారు, మనకు నచ్చకపోవచ్చు, దాని తప్పే ఉంది. నచ్చకపోయినందువల్ల దాన్ని నిందించాల్సిన నీకు ఇష్టమైంది బాగా విను వద్దలేదుగా. నీకు ఇష్టమైన దేవుడిని తలుచుకో, ఇష్టమైన రూపం తలుచుకో. అసలున్న పరమాత్మ ఒక్కడే. రకరకాలైన రూపాలు లోక సంరక్షణ కోసం వచ్చారు. బ్రహ్మోత్సవాలు వైభవంగా మనం నిర్వహిస్తున్నాం. అందులో స్వామివారి యొక్క తిరు కళ్యాణ మహోత్సవం దేవదేవోత్తముడు దేవతా సార్వభౌముడు చతుర్దశ భువనాధీశ్వరుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తత్వాతీతుడైన సప్తశైలవాసుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శ్రీదేవిని భూదేవిని
తిరు కళ్యాణ మహోత్సవం బ్రహ్మోత్సవాల్లో విశేషమైనటువంటిది. మామూలుగా దేవుడు దర్శనం చేసుకునేది వేరు, బాగా గుర్తుపెట్టుకోండి. బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు అక్కడ ధ్వజస్తంభం ఉన్నది కదా, మన ధ్వజారోహణ చేశాం. 330 కోటి దేవతలను పిలిచాం. మీ ఇంట్లో పెళ్లి జరుగుతుంది, మీ చుట్టాలు స్నేహితులు అందరినీ పిలుస్తారా లేదా? అదేవిధంగా మా దేవాలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని 330 కోటి దేవతలను ఆహ్వానం చేశాం. అక్కడ ఉన్నారు. దేవాలయానికి బ్రహ్మోత్సవాల్లో రాగానే మొట్టమొదటి ధ్వజస్తంభానికి దండం పెట్టుకోవాలి. ఎప్పుడైనా పెట్టుకోవాలి. బ్రహ్మోత్సవాలు అందరూ అక్కడ ఉన్నారు దేవతలు. అంచేత ఇలా రకరకాలైన హోమ కార్యక్రమాలు, దేవతలు పిలిచాం, వాళ్ళకి భోజనం పెట్టాలా, కాఫీ టిఫిన్ ఇవ్వాలా అక్కర్లేదా? మీ ఇంటికి చుట్టాలు వస్తే కాఫీ టిఫిన్ ఇస్తారు కదండి. అవే ఈ హోమం చేయడంలో ఉద్దేశ్యం. పూర్ణాహుతి అన్నప్పుడు మహాపూర్ణాహుతిలో ఇక మనం వారికి చుట్టుగా పెళ్లి భోజనం పెట్టినట్టు పెట్టేస్తాం. ఇది విషయం సమగ్రంగా. ఇక ఆ స్వామివారు అమ్మవారులను చేపట్టిన స్థితిలో చూస్తే కృతేతో నారసింహశ్చ త్రేతాయాం రఘునందన ద్వాపరే వసుదేవశ్చ కలౌ వెంకటనాయక. ఆ స్వామి ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క రూపంలో వచ్చారు. కృతేరు నారసింహశ్చ 17,28,000 సంవత్సరాలున్న కృతయుగంలో నరసింహస్వామిగా వచ్చారు. హిరణ్యాక్ష హిరణ్యకశిపుల సంబంధమైన హిరణ్యకశిపుడి గురించి. త్రేతాయాం రఘునందన 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం. అప్పుడు రామచంద్రమూర్తిగా వచ్చాడు వైకుంఠవాసుడు రావణ కుంభకర్ణుల కోసం. ద్వాపరే వాసుదేవశ్చ 8,64,000 సంవత్సరాలు ద్వాపరయుగం. ఆ ద్వాపరయుగంలో శిశుపాల దంతవక్రుల కోసం కృష్ణ పరమాత్మగా వచ్చాడు. కలవు వెంకటనాయక. కలియుగం ఎంతండి? 4,32,000 సంవత్సరాలు. ఈ మాట జాగ్రత్తగా వినండి. 4,32,000 సంవత్సరాలు కలియుగం. ఇప్పుడు అయింది ఏమిటో తెలుసా? 5,125. 4,32,000లో 5,125. ఇప్పటికే ఇంకో ఉపద్రవాలు ఇంకా ఎన్నో రావాలి. అందుకోసం కలియుగంలో మనల్ని రక్షించడానికి వెంకటేశ్వర స్వామి వచ్చారు. అదుగో ఆ దేవదేవోత్తముడు దేవతా సార్వభౌముడు శ్రీదేవిని భూదేవిని చేపట్టిన తిరు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం వైభవంగా సాగుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామికి జై, శ్రీ శ్రీదేవికి జై, శ్రీ భూదేవికి శ్రీ భూదేవదత్త, శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీకి. అలా భక్తుల జయ జయ ధ్వాన పురస్సరమైనటువంటి విధముగా కార్యక్రమానికి పూర్ణముగా సన్నద్ధమై ఉన్నాం. భక్తులందరూ విచ్చేయండి. ఈ కళ్యాణంలో జరిగే ప్రతి ఒక్క విషయం మన జీవితాన్ని బాగు చేసే విధంగా ఉంటుంది. ఆయా సందర్భాల్లో ఆ ప్రయోజనాలు చెప్తాం. భక్తులు ఇంకా అందరూ కూడా ఈ ప్రాంగణానికి, ఆలయ ప్రాంగణానికి విచ్చేసి, కళ్యాణ వేదిక యొక్క ప్రాంగణానికి విచ్చేసి ఆ స్వామివారి యొక్క అమ్మవారుల యొక్క అనుగ్రహ విశేషాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈ విధంగా మరి మనం కళ్యాణ మహోత్సవానికి సిద్ధమయ్యాం. ఎప్పటి నుంచో వచ్చిన కళ్యాణం, ఎవరెవరో చేసిన కళ్యాణం. ఈ కలియుగంలో ఆ స్వామి వారు ఆ పద్మావతీదేవి దగ్గరకు చేరి వదిలాడి ఆవిడ గుడి చెప్పుకున్నాడు స్వామి. అంచేత దానికి తగినటువంటి విధంగా మనం ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించుకోవడానికి సిద్ధమైనటువంటి విధంగా ఉన్నాం. అది స్వామివారు మనకిచ్చిన అనుగ్రహం. కలియుగంలో ఏమి పల్లెలు ఒకటే గుర్తుపెట్టుకోండి. కలవు స్మరణాన్ముక్తి. కృతయుగంలో త్రేతాయుగంలో అయితే తపస్సులు, ధ్యానాలు, యజ్ఞాలు, పూజలు చాలా చెప్పారు. అందుకని కలియుగంలో మీరు కష్టపడి అయినా మంచివాళ్ళేమో ఒకరు కనిపిస్తారు, చెడువాడు ముగ్గురు ఉంటారు. అంచేత మిమ్మల్ని ఏ పని సాగనివ్వరు, మంచి పని చేస్తుంటే అడ్డుకునేవాళ్ళు ఉంటారు. అందుకని కలవు స్మరణాన్ముక్తి. కలియుగంలో భగవన్ నామస్మరణ చేయండి అన్నారట. అనగానే మళ్ళా ఒక ఆయనకు సందేహం వచ్చింది. ఏమంటే ఎప్పుడు చేయాలండి? స్నానం చేసే చెయ్యాలి, మడి కట్టుకోలే చెయ్యాలా అన్నాడు. ఏమక్కర్లా. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో వా యస్మరే పుండరీకాక్షం స వాక్యాభ్యంతర స్థుతి. నువ్వు పవిత్రుడిగా అపవిత్రుడిగా అని కూడా పల్లె. దానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం మీరు తెలియడానికి. మన అమ్మమ్మలో నాయనమ్మలో తెల్లవారుజామున మంచం మీద పడుకొని రుక్మిణీ కళ్యాణం, గజేంద్ర మోక్షం పాటలు పాడుతుండేవాళ్ళు. దాని వాళ్ళు లేచారా, మొహం కడుక్కున్నారా, స్నానం చేశారా, చేశారా? ఏమక్కర్లే. అది భగవన్నామం, దానికి అక్కర్లే. అది గుర్తు పెట్టుకోండి. అంచేత ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు సీరియస్గా సీరియల్స్ పెట్టుకొని వంట చేయకుండా, అమ్మ మీ ఇష్టమైన దేవుడి పేరు చదువుకుంటే మనకి హాస్పిటల్స్ తోటి ఎక్కువ పని ఉండదు. లేకపోతే హాస్పిటల్స్
గవర్నమెంట్ వాళ్ళు కూడా మీ ఇష్టం కావాలంటే ఇంకా కట్టిస్తాను ఆయన మెడికల్ కాలేజీలు పెట్టిస్తామంటున్నారు. వాళ్ళకి అవకాశం ఇవ్వకుండాలి అంటే ఆడవాళ్ళలోనే ఉన్నది. మీరు వంట చేసేటప్పుడు అలాంటి భావనకు మీ ఇష్టమైన దేవుడు ఇష్టమైన నామము ఏదో అనుకోండి, అలా అనుకుంటూ వంట చేస్తే అది అమృతంలాగా తయారవుతుంది. ఆ నామము దాని మీద ఏదైనా దోషం ఉంటుంది ఉండకుండా ఏమంటే కూరలు తెచ్చుకున్నాం నిగనిగలు ఆడుతున్నాయి, ఎక్కడ అందుకే వండుకుంటారండి, వండుకోవట్లేదుగా. సరే శుభ్రంగా కడుక్కొని చేసి వండుకుంటున్నారా లేదా? అదే విధముగా ఏ దోషాలున్నా దోషాలన్నీ కూడా తొలగిపోయి అమృతంలాగా తయారవుతుంది. అంచేత ఆ రకమైనటువంటి విధముగా మనం జీవితంలో ఎంతో బాగుపడటానికి తేలికైన మార్గాలు ఉన్నాయి. కష్టం ఎక్కువ కదా చెప్పగా వంట చేసేటప్పుడు మీరు చేయడం లేదా కష్టమా అంటే కొంతమంది చేస్తున్నారు, ఎవరు పాపడదు మమ్మల్ని ఏంటి ఇట్లా అంటున్నారు అని అంటే సీరియస్గా సీరియల్ పెట్టుకుని వంట చేస్తున్నటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు. చెప్పారు కూడా, మేము చెప్పినప్పుడు ఇంటికి అన్నప్పుడు అమ్మ అయిపోయింది రేపటి నుంచి మానేయండి అంటే సరే స్వామి బాగుంది అన్నారు. అంచేత అది మనకు హితాన్ని ఉపదేశించేటువంటిది కాబట్టి భగవంతుడు మార్గాలు చెప్పాడు మనకి. ఇప్పుడు చాలా మనం కలియుగంలో శ్రమ పడలేము, అందుకోసమని సింపుల్గా ఉండాలి మాకంతా కూడా. అయితే శ్రమ తక్కువ ఫలితం ఎక్కువ కావాలి. అందుకని నీకేం పర్లేదు నాయనా, నువ్వు ఎక్కువ శ్రమ పడాల్సిన వల్ల నీకు ఫలితాన్ని ఇచ్చాడా లేదు మీరు చెప్పండి. మన చిన్నప్పుడు మన రోడ్లు ఎట్టున్నాయి, మన ఊళ్ళు ఎట్టున్నాయి, ఏది ఎట్టున్నాయి. ఇప్పుడు ఒక పక్క దుర్మార్గం పెరిగినా ఇంకో పక్క భక్తి భావం దానికి తగినంత బాగా రెట్లు పెరుగుతున్నది కాబట్టి భోగాలన్నీ వచ్చాయి. లేకపోతే ఎందుకు ఇస్తాడు ఆ స్వామివారు చెప్పడు లక్ష్మీదేవి ఇలా తాను ఫిట్ పనికిరాదు తీసేసేవాడు కాబట్టి తీయొద్దంటే ఏం చేయలేవు. అందుకని వెంటనే ఆయన అంటాడు భగవంతుడు పేరు తలుచుకుంటున్నాడే చాలే వీళ్ళు మన పిల్లలు చేతకాక ఏదో 2 అడుగులు వేసి కింద పడ్డాడు చిన్నప్పుడు. అబ్బా ఏం నడిచాడు అన్న బాగా నడిచినట్ట మనతో పాటు చూసి నడిచినట్ట ఆ తల్లిదండ్రులు ఇదే పరమానందం. అట్లాగే లోకానికి తల్లిదండ్రులు కాబట్టి ఆ శ్రీదేవి భూదేవితో కూడిన వెంకటేశ్వర స్వామి వారు కలియుగంలో మీకు ఎక్కువ శ్రమ పడలేదు, మీ కోరికలు తీరుస్తాను అని స్వామి మనకు అనుగ్రహాన్ని జయగురున్నారు. అది ఎక్కడ మనం ప్రారంభిస్తున్నాం స్వామి ఇక కళ్యాణం ప్రారంభం చేయబోతున్నాం. 1 నిమిషం మాధ్యమం ఇస్తారు, తర్వాత కళ్యాణ గారిని ప్రారంభం చేయబోతున్నాం.
श्री आनंदलक्ष्मी समेत श्री चतुर्धदिवसे प्रातःकाले कल्याण महोत्सवाङ्गत्वेन गिराकलापाः निर्विघ्नाः निर्विच्छिन्नाश्च भूयात् सर्वभवन्तो महान्तो निर्गणन्तो नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय आचार्य पवित्र वाणी तत्पांडारे मानः ओम पृथिव्याहमेरः प्रचुरलिः कूर्मो देवदासु लज्जन्दासने विनियग्रन्दासनाय नमः प्रणवस्य परब्रह्मणे परमात्मा देवता देवी गायत्री चन्दा प्राणायाम विनियोगः ओम भूः ओम भुवः ओम स्वः ओम महः ओम जनः ओम तमः ओम सत्यं ओम तत्सो सर्वरेण्यमर्गो देवस्य देमहि धियो येन प्रचोदयात् वो मापो ज्योतिषो अमृतं ब्रह्मवोद्भवस्य वरो जय गुरुदत्त ఈ యొక్క కళ్యాణ కైంకర్యానికి ఎవరైతే తమ వంతు కైంకర్యాన్ని పాల్పంచుకుంటున్నారో అదేవిధంగా స్వామి యొక్క సేవా కార్యక్రమం పాల్పంచుకుంటున్నారో మిగతా భక్తులందరూ కూడా, ఎందుకంటే ప్రతినిత్యం కూడా సంకల్పం ఆచార్య స్వామి వారు చెప్తుంటారు. ఈ విశేష బ్రహ్మోత్సవంలో లోక కళ్యాణం కోసం జరిగే యొక్క కళ్యాణ కార్యక్రమంలో మీ అందరి చేత సంకల్పం చెప్పిస్తాను. ఒక 5 నిమిషాలు దయచేసి మీరందరూ కూడా నేను చెప్పే మాటలు ఆ సంకల్పాన్ని చెప్పండి. ఇవి ప్రతినిత్యం కూడా చెప్పేవి కాదు, మీ చేత చెప్పించరు. ఇప్పుడు మాత్రం ఆచార్య స్వామి వారు మీ ద్వారా చెప్పిస్తారు కాబట్టి
ఈ సదవకాశాన్ని వినియోగించండి. చెప్పండి. శ్రీ గోవింద 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 శ్రీ శ్రీ మహావిష్ణో మహావిష్ణోః రాజ్ఞయ రాఘయ ప్రవర్త ప్రవర్త మానస్య మానస్య అద్య అద్య బ్రహ్మణః బ్రహ్మణః ద్వితీయ ద్వితీయ పరార్థే పరార్థే వేద వేద వరాహ వరాహ కల్పే కల్పే దైవస్తద దైవస్తదా మన్వంతరే మన్వంతరే కలియుగే కలియుగే ప్రథమే పాదే ప్రథమపాదే జంబూద్వీపే దేవే భరతవర్షే భరతవర్షే భరతఖండే భరతఖండే శకాబ్దే శకాబ్దే మేరోః మేరోః దక్షిణదిగ్భాగే దక్షిణదిగ్భాగే శ్రీరంగస్య శ్రీరంగస్య उत्तरप्रदेशे उत्तरप्रदेशे कृष्णा कृष्णा गोदावर्योः गोदावर्योः मध्यप्रदेशे मध्यप्रदेशे अस्मिन् कल्याणमण्डपे कल्याणमण्डपे भगवतो भगवत भागवत आचार्य सभा सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन प्रभवादि षष्टि संवत्सराणां मध्ये श्री क्रोधिनाम संवत्सरे उत्तरायणे शिशिरऋतो फाल्गुणमासे कृष्णपक्षे प्रतिपत्तिधौ वासरः वासरस्तु स्थिरवासर शुभवासर शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टाय अस्य शुभदिनो देवदेवस्य देवता सार्वभौमस्य श्रीमत् अखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य प्रियंपदये पुरुषोत्तमस्य श्री आनन्दलक्ष्मी समेत प्रसन्न वेंकटेश्वर स्वामी देवता वार्षिक पंचम ब्रह्मोत्सवं पाञ्चान्निक दीक्षा पूर्वक उत्सव चतुर्थ दिवसे प्रातःकाल लोक कल्याणार्थं लोक संरक्षणार्थं देश सौभाग्यद सिद्ध्यर्थं शान्ति कल्याण महोत्सवे आचार्य श्रीहस्तेन कारयिष्ये श्रीमाध्यमानस्य अस्मिन् देशे अस्मिन् राष्ट्रे अस्मद्ग्रामे कुलस्थानां ब्राह्मणादिशकवर्णानां व्याधिचोर भय अनावृत्तिबाधान्यमानमस्तु श्रीमाध्यमानस्य अस्य श्री स्वामिनः अद्य भारतवासोत्रोद्भवस्य हस्तानक्षत्रादिकस्य कन्याराश्योजाताय श्री 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 गणपति सच्चिदानन्द स्वरूपपादारविन्दानां भारतवासोत्रोद्भवस्य चित्तानक्षत्रादिकस्य तुलाराश्योजातायां श्री 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 दत्तविजयानन्दतीर्थस्वरूपपादारविन्दानां सर्वेषां दत्तभक्तानां लोकक्षेमार्थं क्षेमस्थैर्यधैर्यवीरविजाभ्यारोग्यैश्वर्याभिवृद्ध्यर्थम् अस्य यमान्यमान्याः पशुपलेटिगोत्रोद्भवस्य सम्पत्कुमारनामदेस्य तद्धर्मज्ञः नदानान्याः आश्रयनामदेस्य विनयदत्तनामदेस्य वासुदेवदत्तनामदेस्य सहकुटुम्बानां सेवान्यमान्याः सहकुटुम्बानां भारतगोत्रोद्भवस्य अनघारत्रव्यापारदिनदिनाभिवृद्ध्य
व्यर्थं कटिकसिरमल्लगोत्रोद्भवस्य वेङ्कटेशं नामधेयस्य शोभानाम्याः सुधाजन्नामधेयस्य अरुणकुमारनामधेयस्य रश्मितानाम्याः विनयदत्तनामधेयस्य ईशानदत्तनामधेयस्य सह कुटुम्बानां कौण्डिन्यगोत्रोद्भवस्य हनुमन्तरावनामधेयस्य रामानाम्याः कमलादेवीनाम्याः हेमन्तरावनामधेयस्य मञ्जीरानाम्याः मीनाक्षीनाम्याः परशुरामनामधेयस्य किशोररामनामधेयस्य निवेदितानाम्याः मुद्गरनामधेयस्य माधुरीनाम्याः नितिन्दत्तनामधेयस्य निखिलदत्तनामधेयस्य सह कुटुम्बानां हरितसगोत्रोद्भवस्य मल्लादरामाञ्जनेय शर्मनामधेयस्य रेणुकानाम्याः ययातिदत्तनामधेयस्य नीतानाम्याः सह कुटुम्बानां भारतसगोत्रोद्भवस्य विकासनामधेयस्य उदयश्रीनाम्याः श्रीनिधिनाम्याः सिद्धान्तनामधेयस्य सह कुटुम्बानां पसुप्लेटिगोत्रोद्भवस्य श्रीनिवासनामधेयस्य सुजातानाम्याः वैद्यनामधेयस्य सह कुटुम्बानां मब्बलगोत्रोद्भवस्य गारङ्गुलसिरिकान्तरेड्डिनामधेयस्य लहरीनाम्याः धृतिनाम्याः दृश्यन्तरेड्डिनामधेयस्य सह कुटुम्बानां भारतसगोत्रोद्भवस्य सन्तोष पवारनामधेयस्य अनुभवानाम्याः सायशौर्यनामधेयस्य मधुसूदननामधेयस्य लीलानाम्याः सह कुटुम्बानां अरसरगोत्रोद्भवस्य शशिकान्तनामधेयस्य सायप्रियानाम्याः ऋष्वन्यनामधेयस्य अद्वैतनामधेयस्य सह कुटुम्बानां श्रुतिवर्धनगोत्रोद्भवस्य विजयाचार्यनामधेयस्य रुक्मिणीनाम्याः भानुप्रसादनामधेयस्य मौलिकानाम्याः श्रीदत्तनामधेयस्य भानुविजयनामधेयस्य विनयदत्तनामधेयस्य सह कुटुम्बानां भारतसगोत्रोद्भवस्य दत्तात्रिगौरनामधेयस्य कौशीलमहर्षिगोत्रोद्भवस्य राजन्ननामधेयस्य गीतानाम्याः राजगणेशनामधेयस्य सह कुटुम्बानां कौण्डिन्यगोत्रोद्भवस्य अरविन्दकुमारगौरनामधेयस्य रजितानाम्याः लक्ष्मीकान्तनामधेयस्य जयदेवनामधेयस्य सह कुटुम्बानां भारतसगोत्रोद्भवस्य श्री 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 गणपतिसौरभजोदरधरं हिन्दोलगोत्रोद्भवस्य रविनामधेयस्य हंसानाम्याः निशान्तदत्तनामधेयस्य नितिन्दत्तनामधेयस्य गङ्गामणिनाम्याः सह कुटुम्बानां आत्रेयसगोत्रोद्भवस्य आदिलक्ष्मीनाम्याः लक्ष्मीरामनामधेयस्य प्रकाशनामधेयस्य हेममालिनीनाम्याः सञ्जनानाम्याः प्रेरणानाम्याः सह कुटुम्बानाम् अच्युतगोत्रोद्भवस्य कासोद्भैरय्यनामधेयस्य विजयलक्ष्मीनाम्याः पवनबाबुनामधेयस्य इन्दिराराणीनाम्याः चरणकेशवनामधेयस्य सञ्जनानाम्याः सह कुटुम्बानां कौण्डिन्यगोत्रोद्भवस्य नारायणगौरनामधेयस्य उमानाम्याः दत्तराजगौरनामधेयस्य सह कुटुम्बानां हरिदसगोत्रोद्भवस्य साईप्रशान्तनामधेयस्य पूजाशर्मनाम्याः विनतानाम्याः कोमलदत्तनामधेयस्य महालक्ष्मीनाम्याः सह कुटुम्बानां भारतसगोत्रोद्भवस्य आरङ्कुलसुभाषरेड्डिनामधेयस्य मधुमितानाम्याः साईरत्ननामधेयस्य श्रीदत्तारेड्डिनामधेयस्य लक्ष्मीनाम्याः सह कुटुम्बानां कौशलगोत्रोद्भवस्य रविकुमारशर्मनामधेयस्य उमाबालानाम्याः सह कुटुम्बानां हरिदसगोत्रोद्भवस्य शेखरनामधेयस्य सह कुटुम्बानां हरिदसगोत्रोद्भवस्य रामकृष्णनामधेयस्य सरस्वतीनाम्याः भास्करनामधेयस्य सत्यनारायणनामधेयस्य सूर्यकलानाम्याः रामलालनामधेयस्य अखिलनामधेयस्य सह कुटुम्बानां हरिदसगोत्रोद्भवस्य शेषाद्रिनाम्याः शेखरनामधेयस्य सह कुटुम्बानां कचर्लगोत्रोद्भवस्य गुरुदासरेड्डिनामधेयस्य ललितानाम्याः हरिणीनाम्याः ऋतिकेशरेड्डिनामधेयस्य सह कुटुम्बानां मुदुरुलगोत्रोद्भवस्य विद्यासागररेड्डिनामधेयस्य ज्योतिनाम्याः सह कुटुम्बानां कुल्लेशगोत्रोद्भवस्य पवनकुमारनामधेयस्य श्रवन्तीनाम्याः वेन्नलानाम्याः धन्वीनाम्याः सह कुटुम्बानां सेवान्यमान्याः वसिष्ठमहामुनिगोत्रोद्भवस्य पट्टुगङ्गाकिशनामधेयस्य जमुनानाम्याः नीलिमानाम्याः गङ्गाराजनामधेयस्य गौतमकुमारनामधेयस्य रश्मितानाम्याः निखिलनामधेयस्य राजुनामधेयस्य सह कुटुम्बानां भारतसगोत्रोद्भवस्य राधिकानामधेयस्य राधिकानाम्याः मनमोहनशास्त्रीनामधेयस्य संहितानाम्याः काण्डेकरराजेशनामधेयस्य सह कुटुम्बानां पसुप्लेटिगोत्रोद्भवस्य भाग्यलक्ष्मीनाम्याः विनोदकुमारनामधेयस्य पद्मिनीनाम्याः अखिलेशनामधेयस्य मानसानाम्याः रिदन्दानाम्याः प्रभस्तीनाम्याः सह कुटुम्बानां भारतसगोत्रोद्भवस्य श्री 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 गणपतिदर्शनस्वरूपजगोदरन्धार गार्गेयगोत्रोद्भवस्य इन्दिरानाम्याः श्रीनिवासनामधेयस्य सह कुटुम्बानां मृगोत्रोद्भवस्य गोरे अशोकनामधेयस्य अलवेलिनाम्याः यज्ञानाम्याः लिखितानाम्याः चाणक्यनाम्याः पोचपानाम्याः सह कुटुम्बानां आत्रेयसगोत्रोद्भवस्य विजयलक्ष्मीनामधेयस्य सह कुटुम्बानां आत्रेयसगोत्रोद्भवस्य निकितानाम्याः सूर्यानाम्याः आदिलक्ष्मीनामधेयस्य सह कुटुम्बानां परशुलगोत्रोद्भवस्य घट्टं श्रीनिवासरेड्डिनामधेयस्य प्रणीतानाम्याः श्रीजानाम्याः श्रीधरेड्डिनामधेयस्य अनसूयानाम्याः सह कुटुम्बानां पेल्लिकुलगोत्रोद्भवस्य उण्डुकुलनागेशनामधेयस्य लक्ष्मीनाम्याः मुनिसन्तोषनामधेयस्य सह कुटुम्बानां पालेटिगोत्रोद्भवस्य बेल्लं शेषगिरिरावनामधेयस्य अरुणानाम्याः संजीवकुमारनामधेयस्य सन्दीपकुमारनामधेयस्य सह कुटुम्बानां सेवान्यमान्याः गंगावरंगोत्रोद्भवस्य ललितानाम्याः सह कुटुम्बानां पसुलेटिगोत्रोद्भवस्य नवनीतनामधेयस्य सुनन्दानाम्याः आरुषीनाम्याः अनुराधानामधेयस्य सह कुटुम्बानां वसिष्ठगोत्रोद्भवस्य यतिराजनामधेयस्य ज्येष्ठानक्षत्रजातकस्य
हिलानां देशस्य पुष्यमे नक्षत्रयातकस्य विश्ववरीनां देशस्य शतदिशा नक्षत्रयातकस्य सहकुटुम्बानां चक्रधरनां देशस्य नीरजानां न्याह वेङ्कटरेड्डिनां देशस्य सहकुटुम्बानां श्रीवत्सगोत्रोद्भवस्य चिन्तलपूडि सुब्रह्मण्यं नाम देशस्य रुक्मिणीनां न्याह प्रगानश्रीनां देशस्य किशोरकुमारनां देशस्य उमानागानां न्याह अपर्णानां न्याह पनीन्द्रदत्तनां देशस्य सत्यकृष्णनां देशस्य सहकुटुम्बानां सेवान्देवान् न्याह पौरुषगोत्रोद्भवस्य वासुकिनाम्याः रम्यानाम्याः ललीश्सूर्यनां देशस्य तेजसूर्यनां देशस्य सहकुटुम्बानां कौशिकमहर्षिगोत्रोद्भवस्य राजन्नां देशस्य गीतानाम्याः राजगणेशनां देशस्य सहकुटुम्बानां कुत्सगोत्रोद्भवस्य हेमन्तनां देशस्य मणिचन्द्रिकानाम्याः सीतामहालक्ष्मीनाम्याः सहकुटुम्बानां सेवान्देवान्याः सहकुटुम्बानां దంపతులందరూ ఒకసారి మమ అనుకోండి. సహ కుటుంబాన క్షేమస్థైర్యధైర్యవీర్యాభాయిరారోగ్యైష్టుర్యావతిరస్తు ధనకనకస్తోహన పుత్ర పౌత్రాదులు ఆదినాకుంశాదివానస్య ఆధ్యాత్మిక ఆదిభౌతిక దాపత్ర నివారణార్థం శ్రీ ఆంధ్రలక్ష్మీ సమేత ప్రసన్న వెంకటేశ్వరాదివతానుగ్రహజమాసుగ్రహజగల మంగళ మహాప్చదిజమానస్య వ్యాపారేషు అఖండలక్ష్మీ కటాక్షసిద్ధిరస్య యజమానస్య కుమారస్య కుమార్యాः सकल उन्नत विद्या उद्योगाधिकारी योग्यता यजमानस्य कुमारस्य कुमार्याः पुत्रस्य पौत्रस्य परोध अनन्तरं भगवद्भागवत कैङ्कर्याधिकारी योग्यता फल सिद्ध्यत अरे सालोक्य सामीप्य साहित्य फलामहत्यत विश्वलोक फलामहत्यत श्री आंध्रलक्ष्मी समेत प्रसन्न वेंकटेश्वर स्वामी देवतानुग्रहेण यजमानस्य आजन्दार्क वंशावृद्ध्यत स्वामिना प्रधक्काल तिरुकल्याण महोत्सवाख्ये करुणे आदंगतो निर्विघ्न प्रसवाकलस विष्णुक्षण पूजा कृष्णे तदादो शुद्ध्यर्थवर्जन साध्यत भगवद वास्तव पुण्याभागनिष्ठे तदंग पात्रा साधनं करिष्ये ओम श्री हरिगे ओम श्री श्री वर्गरूपिणे महाचर परिकल्पयामि गंगाये विद्रुवाद्रुपिणे नमः आद्यं परिकल्पयामि रुणाये स्थानीयात्मिने नमः स्थानीयं परिकल्पयामि नमः धोरकं परिकल्पयामि हे विजानति नमः आगच्छागच्छ विधात्यात्वा आगतः विरजा वामहस्ते विधाजा वो नमो नारायणायेति तत्थवारविवत्रजावो ख्यातिमात्रे किञ्चित् जलं निक्षिप्य जले घट्टाय नमः ओम धूमधर्याणाय नमः ओम जम जगज्योतिरूपाय नमः कुशाग्रवक्षदं पुष्पं फलं रेजन्तदा तिलाचन्दादिताय मार्गस्य भारे तिलादुर्वाभिष्टवर्णे शावाकावत्वपिता वाजवादेशने दाने द्रव्याणि विनिवेशये तिलादरसो लक्ष्मे दक्षिणे चां धीवारिणी ओम श्रीमान् सूत्रपति नाथा गजाश्वमुखदेविता प्रसन्नवदनश्चात्तप्रभाकरसमप्रभा वेत्रवाणे ऋषिकेशविस्मरक्षाभराजनः भक्तान्तराय युद्धं ते आजावाञ्जनत्वमायने विश्वक्षेणं चतुर्हस्तं शङ्खचक्रधरत्रयो आशीनं तत्सनीहस्तं विश्वक्षेणं तमाश्रये ॐ शुभसेनाञ्जवे पर्यन्तो वदन्ते स विश्वक्षेणान्वयन्त्ययो स्वान्वेष्टयन्तमनिर्दिष्मः स विश्वक्षेणाभिवृद्धिदाहवे ॐ तत्पुरुषाय विद्महे वेत्रहस्ताय धीमहि तमस्यान्न प्रचोदयात् ॐ भूष्वक्षेणमावाहयामि प्रतिमा सन्निधि सन्निरोध सामुख्यमुद्रां प्रदर्श हृदया जन्मः तरजे स्वाहा शिखाये उजट कवचाय हम नेत्राभ्या उजट हस्तराज वट किरीट कुण्डल वनमाला श्रीवत्स कौस्तुभ चक्र शंख पद्म गदा पादाग्रे गणमुद्रां प्रदर्श विश्वक्षेणमुद्रां प्रदर्श सपरिवाराय श्रीमते विश्वक्षेणाय नमः ध्यायामि ध्यानं समर्पयामि
విఘ్నం విఘ్నం తదిదం విశ్వక్షేణం తమాస్మరే సోత్రోచ్చాసమేత విష్ణుక్షర దేవతాయ నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం పరికల్పయామి నమస్కృతిమహాద్రం సమర్పయామి హస్తారవిందయోః అర్ఘ్యం సమర్పయామి పాదారవిందయోః పాద్యం సమర్పయామి ముఖే తిరుముఖమండలే శుద్ధ ఆచమనీయం సమర్పయామి స్నపయామి ఆపోజిష్టామయోభవస్థాన ఊర్ధ్వే దదాతన మహేరణాయ చక్షసే యో వై శవతమోరసస్రస్య భాజయతే అనః ఉషతేర మాతరః తస్మాదనం క్షమామోజశ్చక్షరాయ జలదర ఆపోజనయాచనః స్నానాంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రం సమర్పయామి ఉపవేదం సమర్పయామి ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ యజ్ఞోపవేదం సమర్పయామి యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపతేర్యస్య హతం పురస్తాద్ వైశ్వాగ్నివేదం పరమస్తుదేవ హరివలకం సంధారయామి గంధద్వారాదురాదరజానిత్యపుష్టాగ్రేహిణే ఈశ్వరేయం సర్వభూతానాం నామయోగస్మయే శ్రియం ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజస్సుజాం కుంకుమాది పరిమళలేపనం సమర్పయామి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ పుష్పైః పూజయామి ఓం విశ్వక్సేనాయ నమః ఓం శ్రీమతే నమః ఓం సూత్రపతే సమేతాయ నమః ఓం సేనేదాయ నమః ఓం సర్వబాలకాయ నమః ఓం శోభనాంగాయ నమః ఓం మణికుండలధరాయ నమః ఓం దత్తరాజభూషణాయ నమః ఓం హరిభక్త్రాయ నమః ఓం హరిప్రియాయ నమః ఓం సర్వశాస్త్రాదిర్వక్షాయ నమః ఓం సర్వాభీష్టఫలప్రదాయ నమః నానావిధ పరిమళపుష్పాక్షితభూషాం సమర్పయామి ఆనందదూరిత ధూపమాత్రాపయామి ఓం देवताय नमः पादारविन्दयोः वेदोक्तदिव्यसवर्णमन्त्रपुष्पाणि समर्पयामि आत्मपद नमस्कारं समर्पयामि पूजा चत्रमाचार्यामि पीठं श्रावयामि अश्वानारोहयामि गजानारोहयामि भक्तोपचार देव्योपचार राजोपचार सर्वोपचार पूजा समर्पयामि यस्यस्मुच्चात् नामोच्चात् पूजाज्ञादिषु मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं जनार्दन ध्यानावाहनादि षडविद्या पूज्याय भगवान् सर्वान्तरेतत्परेषुर्वच्चाद्वैत विष्णुक्षेण देवतार्पणमस्तु विष्णुक्षेण देवतार्पणमानसरजाग्नामि ओम सहस्रपरमा देवी शतमो
दूर्वादुःस्वप्ननाशिनी ఓం అధా స్వామినః భగవద్వాస్య పుణ్యావాదనం కరిష్యే నిర్వ్యాగోం తరణకవితి భూమిం సంప్రోక్ష తేన పవిత్రేణ సిద్ధేన భూతాదిమాత్మాత్మరాదంతరేమ ఓం విష్ణురాణమధి విష్ణో పృష్ఠమధి విశ్వాత్రే విశ్వాసోరధి విష్ణో ధ్రువమధి వైష్ణవమధి విష్ణవే తద్భారాంగురాదర్శాగంటి పుష్ణాంగరీషణీ ధనుర్ధరాజ విద్మహే సర్వసిద్ధే ధీమహే ఆపవన్నంద సేవతే దీర్ఘాజిత్తాజ వర్తతే యస్మార్థాగీర్ణామన్యమానో మధ్యం వర్జోజో హవే ఓం దేవస్తద్వా సవిత ప్రసవే అశ్వినో బాహువ్యాం పూష్ణాస్తాభ్యామదవే ఓం యువాజవాధా పరివేద ఆగాశ్చవచ్చేయా అభవిజాజమానః తన్నేవాసకవయవన్నయంతి స్వామియో మనసా దేవయంతో భీష్మో జయమంతవదనా వదనతర శరధర్షాస్వవిదన్నా అస్తు తేషామృదాగాఢం నిరదారగం మణిమాధా ఏషా మభయేస్యామా బాబా ఇదగం హరిమం విశ్వాసోతాన్యాపహ్రాణామాపప్రసభా పౌర్ణమాప పృణమాప సంభ్రాణాపో విరాఢావస్వరాఢావస్సంధాగుస్యామో జ్యోతిగుస్యామో యశోగుస్యామస్సత్యమామస్సర్వా దేవతామో భూర్భువస్వరా భవో ఓం ఆగ్రహే ధావతి పవిత్రే పరేషచ్చతే సవితః ప్రసవే స్థిరో బాహువ్యాం భూష్ణాస్తాభ్యామదవే ప్రభో జిఘ్నేషు దేవజిత్తౌ అర్చన్యాయామో నమోభిపృథివే యశధ్యై ఏషా బ్రహ్మాదినామాది విప్రావిశ్వధ్యయంతే పరిణోనశాఖాం ఓం అస్మాన్ కలశే తస్మియాః ఓం యాః పరినిర్యా అఫలా పుష్పాయాశ్చ పుష్పిణే బృహస్పతి ప్రదూతాస్తానో మంత్రనరం హరః ఓం ఓం పరమధామావస్థితా మధురగ్రహ ఉషలావతారా విహారివతా మంత్రరంజితా మంత్రదేవో నమో నమః భగవాన్ సుదర్శనః ఆగచ్చ ఆగచ్చ ఆగచ్చయామి ఓం సహస్రార ఓం చక్రముద్రాం ప్రదర్శా ధ్యాయామి ధ్యానం సమర్పయామి ప్రత్యధామిత్రవర్తే దూరగచ్చంతి పురవిపదో కంఠవైకల్యకల్యా సపరివారాయ శ్రీమతే సుదర్శనాయ నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆచరణ పరికల్పయామి నవరంతకజనదివసింహాసనం సమర్పయామి హస్తారవిందయోః అర్ఘ్యం సమర్పయామి పాదారవిందయోః పాద్యం పాద్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి స్తవయామి పాపో యజితామయో భవత్పానభోజేదనాయ చక్షుషే శివదమోరతస్తస్య భాజయతే అనః సమర్పయామి వస్త్రం సమర్పయామి ఉత్తరీయం సమర్పయామి ఊర్ధముండాం ప్రగల్భ్యం గంధంధారే గంధద్వారాధురాధురాజలితపుష్టాగణే పుష్పై పూజయామి ఓం అజగ్రాజ నమః విజగ్రాజ నమః విజగ్రాజ నమః ఓం ధారాజగ్రాజ నమః సుదర్శనజగ్రాజ నమః ప్రతిబలశ్రేణ భీషణాజ నమః భోజనాయ నమః ప్రభయస్థాన ధారణాజ నమః జగదవర్తాన ధారణాజ నమః విగదుస్తరభరణాజ నమః విగదవర్తనభరణాజ నమః శ్రీ
अक्षताः पुष्पाणि दक्षिणाः स्वामिनः मनस्समाधियता प्रसीदन्तु मनसः प्रसन्नाः स्मः भवद्भिर्विघ्नातः पुण्यां वादयिष्ये भगवतो फलेन भगवतस्ते दधा भगवतः कर्म करिष्यामि भगवानेव स्वरेयाम्यस्वरूपस्ते प्रवृत्ति गदे गरसेना प्रभावेन कल्याणमहोत्सवाङ्गत्वेन अखिलपरिजनं परिस्थितान्वितं स्वाहानं स्वयमेव उपक्रमत् ॐ भगवान् पवित्र वासुदेवः पवित्र ॐ तत्पादो पवित्र ॐ तत्पादो जगं पवित्र तत् पुण्याहं भवन्तो भ्रुवन्तो पुण्याहमस्तु पुण्याहमस्तु भूर्भुवस्सु वः प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ एकपदे द्विपदे त्रिपदे चतुष्पद्या पदते सहि बध्यते नमस्ते तुर्याय हरजिताय पदावनोदते तावदमप्रापवत् एतदारप्रकृतिः एतदपरब्रह्मा एतदपरमात्मा ॐ चतुर्विध सर्वज्ञ सर्वेश्वर सर्वदर्शी समुद्रे महे आत्मा समाराधयन् अन्योन्यादिनन्दः भजक्रोधः निर्लोजहानिरवदिष्टो भगवान् दीर्घायुरस्तु दीर्घायुरं भगवान् वासुदेवः करोति पानीयमस्तु शिवं भगवान् वासुदेवः करोति सौम्यस्यं भगवान् वासुदेवः करोति अक्षते रक्षतन्तस्तु अक्षतवरोगं कुशलं भगवान् वासुदेवः करोति भगवान् वासुदेव शङ्करशर प्रद्युम्न अनिरुद्ध पुरुष सत्य अच्युतानन्दतां प्रियतां शान्तिरस्तु शुद्धयेस्तु परो देवो वासुदेवो स्तु शुद्धये शुद्धयेस्तु वृद्धं नस्सास्तुद्धये केशवश्च श्रीमन्नारायणस्तदा शुद्धयेतास्तु गोविन्दः शुद्धये ददा विष्णुरस्वाध्याः शुद्धये मधुसूदनः कपिलो विश्वरूपोऽस्तुद्धये तमेकायनं प्रोक्तं पुण्याहं दीक्षितोत्तमये आदयित्वा विश्वामात्मानं प्रोक्तयेत् पुनः महोत्सवाङ्गत्वेन पुण्याहं भवन्तो भवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्यन्नक्षत्रौ वर्धन्तिर्वेदो भव्यसो सूर्य उदेते तत्र सूर्यो गच्छेत् यत्र जगन्नं पश्येत् तावत् निर्वेदे तकारे स्यात् तिरुकल्याणमहोत्सवाख्यकर्मणि भवन्तो भ्रवन्तो कर्मणे स्वस्ति कर्मणे स्वस्ति कर्मणे स्वस्ति रुद्रस्रवा पूजा विश्वमेधास्तार्क्ष्यो अरिष्ठनेमिः कल्याणमहोत्सवाख्यकर्मयोर्थिं भवन्तो भ्रवन्तो नमसो वसध्या राधाम् अविशा वर्धयन्तः देवेव जगदस्सवेरः शिवः हिरण्यवर्णः सुजगः पावकायातु जातकस्य मायास्मिन्द्रः अग्नेया गर्भं ददिरे विरूपास्थान आपश्यकृष्यो न भवन्तु राजायर्णयादिमध्ये सत्यामृते अवपश्यद्धराधा सुदर्शनयो याः पावकास्थान आपश्यकृष्यो न भवन्तु देवादिविकृण्वन्त्यलक्ष्यञ्च अन्तरिक्षे बहुधा भवन्ति पृथिवी वयसां वन्द्यसुखास्थान आपश्यकृष्यो न भवन्तु
ब्राह्मणेश्वमृतगोहितं येन देवा पवित्रेण आत्मानं पुनरे सदा येन सहस्रधारेण आमान्यः पुनन्तु माधवत्यं पवित्रौ यामगं हिरण्मयो येन ब्रह्मविदो ब्रह्मपुनीमहे तस्सनेते सहमापुनादो तस्स्यावरुणस्य मेयस्य राजा प्रभुना विपुनादु माधवे धामोऽध्ययत्यापुनादु सहनाधवतु सहनौ भुनक्तु सहवीर्घं करमावहै तस्विनावधे नमस्तु महाविद्विषावहै शान्तिः 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 साधकस्थानर्भागृहीत्वा तान्करगोपरिविद्यस्य साक्षात् अर्घ्यपात्रं करकवावपात्रस्य करकजलम् अर्घ्यजलेन सिञ्चन् ॐ तस्सादिरस्तु पुष्टिरस्तु पुष्टिरस्तु बुद्धिरस्तु अविघ्नमस्तु आयुष्यमस्तु आराध्यमस्तु धनधान्यादिकप्रसिद्धस्तु ऐशान्या बहिर्देशे अनिष्टनिर्जनमस्तु आध्येयादि यत्तावन्तमस्तु सर्वसन्ततमस्तु सर्वसन्ततमस्तु अथ अर्घ्यजलकरकजलेन सञ्जोष्य ऊर्ध्वाय महापुरुषगदाधर श्रीमन्नारायण पार्थजत స్వామివారి యొక్క తిరు కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఇప్పటి వరకు కూడా విశ్వక్సేనుని ఆరాధన పుణ్యాహ వాచనం వాసుదేవ పుణ్యాహ వాచనం అని 2 కార్యక్రమాలు జరుగున్నాయి. స్వామివారు అలా కళ్యాణ వేదికను ప్రవేశించే సందర్భంలో ముందుగా విశ్వక్సేనుని యొక్క ఆరాధన చేశారు. విశ్వక్సేనుని యొక్క ఆరాధన చేయటంలో ఉద్దేశం ఏమిటి? ఆ కళ్యాణం చేశాం, మనకేమిటి ప్రయోజనము అంటే మనకు విఘ్నాలు ఉంటుంటాయి. కొంతమందికి ఆరోగ్యం సరిగ్గా ఉండదు, అదొక విఘ్నం. కొంతమందికి సంతానం ఉండదు, అదొక విఘ్నం. కొంతమందికి ఉన్న సంతానం సరిగ్గా ఉండదు, అదొక విఘ్నం. కొంతమంది పిల్లలకు పెళ్ళిళ్ళు కాదు, ఇదొక విఘ్నం. ఇలా రకరకాలైన విఘ్నాలు ఉంటాయి. ఆ విఘ్నాలన్నీ కూడా తొలగిపోవటానికి తగినటువంటి విధముగా విశ్వక్సేనుడికి షోడశ కళానిధికి షోడశోపచారములన్నట్టుగా 16 విధములైన ఉపచారాలు చేశాం. అయ్యా రండి కాళ్ళు కడుక్కోండి, అవే చెప్పినటువంటివి. అందుకని మనకి ఎవరికైనా చుట్టం వస్తే కాళ్ళకు నీళ్ళు ఇచ్చేవాళ్ళు వెనకటి రోజుల్లో. ఇప్పుడు హాయిగా మనం సీరియస్గా ఏదో ఇంట్లో పనిలో ఉంటాం, లేకపోతే సీరియల్ చూసుకుంటాం, వాళ్ళే వస్తారు, వచ్చి కూర్చుంటారు. అది ఇప్పుడు ఆపినప్పుడు చేద్దాలి అన్నారు. కాదు, తొక్కిడి దోషం ఏదైనా ఉంటే ప్రయాణం చేస్తే ఆ దోషం పోగటానికి వెనకటి రోజుల్లో ఆ వాకిట్లోనే తొట్టుంటుంది, కాళ్ళకు నీళ్ళు ఇవ్వాలి. ఇవ్వకపోతే మర్యాద తెలియదు అనే వాళ్ళు భయపడైనా చేసేవాళ్ళు. అసలు ఉద్దేశం ఇది. అంచేత అలా 16 ఉపచారాలు చేశాము స్వామివారికి. ఓ మహానుభావ, సూత్రవేది సమేతుడైన విశ్వక్సేన, మా స్వామి కళ్యాణం నిర్విఘ్నంగా చేయాలి అన్నాం. ఆ స్వామి కళ్యాణం నిర్విఘ్నంగా సాగుతుంది, మాకుండే విఘ్నాలు పోగొట్టు అని మనం చేశాం. ఆ తరువాత పుణ్యాహ వాచనం అనేటువంటిది చేశాం. ఆ పవిత్రమైన జలం చూశారు, ఇప్పుడు మన పైన చల్లారు. ఏమిటి ఆ జలము? వాటిలో వాసుదేవ పుణ్యాహ వాచనము అని ప్రధానంగా ఆ జలము ఒకటి చేర్చారు. జలము చేత శుద్ధి. మొట్టమొదట ప్రారంభంలో గుర్తుపెట్టుకోండి, మనం ఏ పూజ చేస్తున్నా, ఏ కళ్యాణం చేస్తున్నా మీకు ఏం చేశారు? ఇక్కడ పీటల మీద కూర్చున్న వాళ్లకు 3 సార్లు జలం, కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని 3 సార్లు జలం తాగాలి. ఎందుకు తాగాలి అన్నారు? మేము శుభ్రంగా స్నానం చేశాం, మంచి వస్త్రాలు కట్టుకొని వచ్చాం, ఇంకెందుకు తాగాలి అన్నారు. మనం ఏం బాగు చేశామంటే బయట ఉన్న శరీరాన్ని బాగు చేశాం, లోపల శరీరం ఏం చేయలేదుగా. కేశవాయ స్వాహ అని జలం తాగితే మన మనస్సులో ఉండే దోషాలు పోతాయి, ఏం ఆలోచించమో చెప్పలేం. రెండవసారి నారాయణాయ స్వాహ అని జలం తాగితే మనం మాట్లాడిన మాటల్లో ఉండే దోషాలు పోతాయి. మూడవసారి మాధవాయ స్వాహ అని జలం తాగితే మనం చేసిన పనుల్లో దోషం, త్రికరణ శుద్ధిగా అంటాం. అందుకని పీటల మీద కూర్చున్న వాళ్ళకి ఏర్పాటు చేసి పుణ్యాహ వాచనం చేశాం.
అన్ని మంత్రాలను ఒకే ఒక మంత్రం చూద్దాం. దాంట్లో మనకు కావాల్సింది ఏంటంటే శాంతిరస్తు, పుష్టిరస్తు, తుష్టిరస్తు, వృద్ధిరస్తు, అవిఘ్నమస్తు, ఆయుష్యమస్తు. శాంతి, పుష్టి, తుష్టి, వృద్ధి, ఆయుష్యం కావాలి. భద్రంకరణే విశృణుయామ దేవా, ఓ దేవతలారా మంచి మాటలే మేము వినాలి అన్నారు. చెడు మాటలు ఈ చెవులో విని ఈ చెవులో వదిలేటట్టు చేయాలి అన్నారట. మంచి మాటలు వినపడాలి, మంచివి చూడాలి, మంచి ఆలోచన చేయాలి. ఈ శరీరము దైవ కార్యాలకు ఉపయోగించాలి. ఇది మనం పుణ్యాహవాచనలో కోరి మనము ఈ వస్తువులు తెచ్చామంటే ఇవన్నీ మంచివైన గ్యారంటీ ఏముంది? కొబ్బరి బొండాలు వేసి లారీలో పైన ఎక్కి తెచ్చాడు వాడు. అందుకని ఈ దోషాలని పోల గృహ భూ భాండ ఆత్మ స్థల ద్రవ్య శుద్ధ్యర్థం ఈ స్టేజి మనం అందరం దొక్కాం. దాని పోయాలి. విగ్రహాలు అందరం కొట్టుకున్నాం, వాటిని శుద్ధి చేయాలి. కళ్యాణానికి తెచ్చిన వస్తువులు ఉన్నాయి, వాటన్నిటినీ శుద్ధి చేయాలి. శుద్ధి చేయాలంటే ఏం కావాలి అన్నారు? రెండే శుద్ధి చేసేది, అగ్ని చేత, జలము చేత. సీతమ్మ తల్లి పాతివ్రత్య విషయంలో సందేహం వస్తే అగ్ని చేత శుద్ధి అయింది, జలము చేత శుద్ధి చేస్తాం. అందుకని ఆ కలశం ఉన్నది, ఆ కలశంలో గంగా, భాగీరథి, కృష్ణవేణి, బాహుధ, భీమరథి, తుంగభద్ర, వేణుక, మలాపహారి, కావేరి, కృతమాల, తామ్రపర్ణి, విశోక, అర్జున, వంజుల, వేత్రవతి, వేగవతి, ఇలా ప్రసిద్ధమైన నదులు. ఆ నదీ నదముల యొక్క శక్తి మంత్రముల చేత చేర్చారు. యాన్ని నదులు తెచ్చారా అన్నాడు ఒక ఆయన. దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనం కు దైవతం. దేవుడికి ఏది ఇష్టమైతే దొరుకుతుంది. కానీ ఆ దేవుడు మన కోరిక తీరుస్తున్నాడు అనేది ఎంత తీరుస్తున్నాడు? మనం దేవాలయానికి వచ్చి మనం పూజ చేసుకుంటే లేకపోతే దండం పెట్టుకుంటే కోరిక తీరుస్తున్నాడా లేదా? తీరుస్తున్నారు కదా. అంటే మంత్రానికి అధీనమైనటువంటి వాడు దైవము. ఆ మంత్రశక్తిని అధీనం చేసుకున్నవాడు కాబట్టి మనకు గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ధర్మ ప్రచారం చేయడం కోసం భక్తులను బృందాలు తయారు చేశారు. స్వామి అనుగ్రహం అలా పొందాలి. అందుకోసం మంత్రముల చేత పవిత్రమైన జలాన్ని ఏర్పాటు చేసి దాన్ని ఎక్కడ చల్లామండి? శిరస్సు పైన చల్లాము. కాబట్టి ఇది ఉత్తమాంగము అనేటువంటి పేరు. ఆ శిరస్సు పైన చల్లి శుద్ధి చేశాం. ఈ మొత్తం వస్తువులు శుద్ధి చేశాం. ఈ స్టేజిని, ఈ ప్రాంగణాన్ని మొత్తము శుద్ధి చేశాం. అయ్యవారాలను, అమ్మవారులను శుద్ధి చేశాం. మనము శుద్ధిగా తయారయ్యాం. ఈ రకంగా పుణ్యాహ వాచనము అని పేరు. పుణ్యాహము పవిత్రమైన రోజు. మేము కళ్యాణం చేస్తుంటే ఎంతకంటే పవిత్రమైన రోజు ఇంకెక్కడ ఉంటుందండి? ఆయన చేత పవిత్రమైన రోజు కాబట్టి అంతా పవిత్రం చేశాం. దీనివల్ల మాకు శాంతి, తుష్టి, పుష్టి, వృద్ధి ఉండాలి. అవిఘ్నం, ఏదైనా పనులు చేస్తుంటే విఘ్నాలు లేకుండా ఉండాలి. ఆయుష్య వృద్ధి పొందాలి. ఇలా రకరకాలైనటువంటి కోరికలన్నీ కూడా మనం కోరి విశ్వక్సేనారాధన పుణ్యాహ వాచన కార్యక్రమాన్ని ఆచరించాం. ఇక స్వామివారు బ్రహ్మాండంగా వైభవంగా ఆ సప్త శైలాల నుంచి శుకుల సంబంధమైన మంత్రాలు అనుభవమితి శాకునాది మంత్రాం వాచయనంటూ ఆ మంత్ర పఠనము ద్వారా స్వామివారు ముందుకు సాగుతూ ఉన్నటువంటి స్థితి. జయ గురుదత్త. ఇప్పుడు దాకా జరిగినటువంటి కార్యక్రమం చక్కగా గురుగారు నేను చెప్పింది కాదు, ఋషులు చెప్పింది కాదు, సాక్షాత్తు భాగవతం చివరిలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి వాక్యం. కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడికి మనస్సు ప్రశాంతంగా లేదు, కానీ వారికి ఆనందం లేదు. మనసులో ఎక్కడో బాధ కలుగుతుంది. ఏం చేయాలి? వశిష్ఠాన్ని చేసి బ్రాహ్మణోత్తరు దాన ధర్మాలు కనుక చేసినట్లయితే నీ చింతన తీరిపోతుందన్నారు. మనం కూడా జాతకంలో చదువు కావాలని చెప్పంటే ఏం చేయాలి, వివాహం కావాలంటే ఏం చేయాలి, సంతానం కోసం ఏం చేయాలని చెప్పి మనకు తెలియదు. అటువంటి దానం తీసుకున్న బ్రాహ్మణుడు ఏమనుకుంటారంటే మీరు వారికి ఏదో డబ్బులు ఇచ్చామనో కోసం మన దగ్గర పోగొట్టి మనందరం కూడా సుఖశాంతులతో ఉండాలని ఆశీర్వదించే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారని భూమి మీద బ్రాహ్మణుడు మాత్రమే. దోషం పోవాలని చెప్పి తన దగ్గరికి వచ్చిన యజమాని. అందువల్ల అటువంటి బ్రాహ్మణుడు ఉన్న అర్చకులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దేవాలయంలో ఉన్న అర్చకుని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మంచిగా స్వామికి కైంకర్యం చేసుకోవాలన్నా కూడా మా దగ్గరికి చాలా మంది వస్తూ ఉన్నారు దేవాలయ అర్చకులు కావాలని. వాళ్ళకి ఎంత జీవిస్తామన్నా కానీ అర్చకత్వం చేసేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. 30 రోజులు స్వామికి సేవ చేయాలి. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పాలి. ఏదైనా సరే ఈజీ మనీ అంటే కష్టం ఎక్కువ లేకుండా డబ్బులు కావాలని అలవాటు పడుతూ ఉన్నారు. అందువల్ల చాలా చక్కగా ఉపన్యాసం చెప్పారు. వారికి అర్చకులంటే చాలా అపారమైన గౌరవం స్వామీజీ వారికి. అనుగ్రహం ఉంటేనే మనందరికీ కూడా ఆలయంలో ఉన్నటువంటి స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అటువంటి అర్చకుల ద్వారా మంత్రం ద్వారా ఉపచారించే యొక్క రక్షా కంకణాలకు తమ యొక్క మంత్రంతో బలం చేకూర్చి ఉన్నారు. మనము కానీ స్వామి కానీ ఇప్పుడు వారు చెప్పినట్టుగా విని స్వామి వారికి ఉపచారం చేసినట్లయితేనే ఆ యొక్క ఉపచారం కానీ మన దేవాలయ అర్చకులందరినీ కూడా మన దేవస్థానానికి వెళ్ళి కూడా చాలా జాగ్రత్తగా ఇంకా అదేకంటే వారు ఎక్కడెక్కడి నుంచి ఇక్కడికి వచ్చి స్వామి అయితే చూసుకుంటూ బాధ్యత ఉంటున్నారు. మీ అర్చక స్వామి
భక్తులందరూ కూడా మీరు అదే విధంగా మంత్రాన్ని చక్కగా విన్నవిస్తారు. శ్రద్ధగా వినవలసిందిగా మరీ మరీ తెలియజేస్తున్నాం. పరమం బలగం डाकिनी ब्रह्मराक्षस विनाशक भूधना रेवती स्कंद पुरोगम ग्रह नक्षत्र ग्रहान भस्मी गुरु सहस्रार सर्वमुच्य प्रहराय बाहो जय जय तापराजिता अप्रतिहरा सहस्रनेत्रा प्रज्वल प्रज्वला विश्वरूप मधुसूदना महापुरुष वैकुंठ नारायण पद्मनाभऋषिकेश सर्वभूत वशीकरणा प्रवर्धना सर्वात्मरोत्साधना सर्वदेव महेश्वरा सर्वग्रह निवारणा सर्वयंत्र प्रभंजना सर्वदुःख प्रशमना नमोस्तुते त्र्यंबकं यथामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनात् मृत्योर्मोक्षेयमामृतात् उग्रं वीरं महाविष्णुं धरन्तं सर्वतो जन पुलधारणा
స్వామి ఆనాడు చెప్పారు. ఇప్పుడు మనం ఆయన సంతానం కాబట్టి ఈ కళ్యాణాన్ని చూచినందువల్ల మనము ధర్మ కార్యాలు చేసి మన సంతానం బాగుండాలి. ఇది తర్వాత ఇప్పుడే చూశాం మనం, స్వామివారులకు అమ్మవారులకు రక్షా సూత్రములు కంకణాలు కట్టారు. ఈ కంకణాల్లో ఎవరున్నారు? శేషుడు, అనంతుడు, వాసుకి మొదలైన సర్పరాజుల యొక్క శక్తి అంతా కూడా కంకణాల్లో ఉన్నది. చూడండి, ఆ సర్పరాజులకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో దానిపైనే సేవించాడు స్వామివారు. ఆయన కంఠ ఆభరణంగా ధరించాడు ఈశ్వరుడు. ఇలా మరి పడగబట్టినట్టుగా పట్టాడు శేషుడు వెంకటేశ్వర స్వామి గారికి. అలా అంత ప్రాధాన్యత ఇచ్చారు. అందుకని మనం చూడండి, నాగుల చవితికి పుట్ట దగ్గరికి వెళతారా? పుట్టలో పాలు పోస్తారా? పాలు పోసి పుట్ట మట్టి తెచ్చి చెవులకు పెట్టుకుంటారా? మీ పిల్లలకు కూడా తెచ్చి పెడతారా? ఆ నాగరాజులు మనందరినీ రక్షిస్తారు. అందుచేత ఓ మహానుభావ, ఆయన ఆనాడు ఆ కళ్యాణంలో స్వామివారులకు అమ్మవారులకు రక్ష కోసం రక్షాబంధనాలు కట్టారు. ఇవాళ మనం చెప్పాం, వెంకటేశ్వర స్వామి, అమ్మ శ్రీదేవి భూదేవి తల్లులారా, మమ్మల్ని రక్షించాల్సిన బాధ్యత మీరే రక్షించాలి అని ఆ కంకణ ధారణ చేస్తూ మనం కోరుకున్నాం. ఆ తరువాత స్వామివారికి యజ్ఞోపవీతాన్ని ధరింపజేశారు. ఈ యజ్ఞోపవీతం అంటే ఏమిటి అని ఆలోచిస్తే స్వామివారు చెప్పారు ఆనాడు, శ్రౌత స్మార్త నిత్య నైమిత్తిక కామ్య కర్మ అనుష్ఠాన అధికార యోగ్యతా ఫల సిద్ధ్యర్థం. వేద శాస్త్ర పురాణములలో చెప్పబడిన ధర్మ కార్యాలు చేయాలి అంటే గృహస్థుడు కావాలి, పెళ్లి చేసుకునేవాడే కావాలి. బ్రహ్మచారి వాడేం తింటాడే వాడికి ఎవరో పెట్టాలి. వానప్రస్థుడు, సన్యాసులు, ఎక్కడో వానప్రస్థుడు అడవిలో ఉన్నాడు, సన్యాసి కాషాయం కట్టుకున్నాడు, ఎవరు పెట్టాలి? గృహస్థుడే పెట్టాలి, పెళ్ళైన వాడే పెట్టాలి. అందుకోసం వేద శాస్త్ర పురాణములలో చెప్పబడిన ధర్మ కార్యాలు చేయాలంటే గృహస్థుడు కావాలి. యథా మాతరమాశ్రించ సర్వే జీవంతి జంతవ. ఒక తల్లిని ఆశ్రయించి పిల్లలు ఉంటారు, అటుగా గృహస్థుని ఆశ్రయించి ఈ బ్రహ్మచారి, వానప్రస్థ, సన్యాస, గృహస్థాశ్రమం అంత గొప్పది. వేద శాస్త్ర పురాణములలో చెప్పబడిన ధర్మ కార్యాలన్నీ కూడా చెయ్యాలి అని అంటే ఏం కావాలి అన్నారు? గృహస్థుడు కావాలి అన్నారు. అంచేత గృహస్థాశ్రమం అంత విశేషమైనటువంటిది అని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతున్నది. ఆ విధంగా గృహస్థాశ్రమ స్వీకారానికి తగినటువంటి విధముగా యజ్ఞోపవీతం, ఇందాక కంకణాలకు కానీ రక్షాబంధనములు అంట, యజ్ఞోపవీతానికి కానీ షోడశ ఉపచారములన్నీ కూడా చేయటం జరిగింది. అలా షోడశోపచారములన్నీ కూడా చేసి వాటిని ధరింపజేశాం. ఆ యజ్ఞోపవీతంలో కూడా ఆ విధమైన విశేషం ఉన్నది. అంచేత ఆ యజ్ఞోపవీత ధారణ అనేది గృహస్థాశ్రమంలో యజ్ఞాలు, యాగాలు, పూజలు, పునస్కారాలు, కళ్యాణాలు ఇవన్నీ చేయాలంటే పెళ్ళైన వాడికే అర్హత ఉంటుంది. పక్కన ఇల్లాలు ఉండాలి. ఒంటరిగా ఉంటే చాలా కార్యక్రమాలకు పనికి రాడు. అంచేత అలా కాకుండా గృహస్థాశ్రమ స్వీకారము ద్వారా మేము ధర్మ కార్యాలు ఆచరించి మంచి సంతానాన్ని పొందాలి, ధర్మ కార్యాలు చెయ్యాలి అనే ఉద్దేశ్యము చేత వేద శాస్త్ర పురాణములలో ఏ ఆచారాలు చెప్పారో, ఏ వ్యవహారాలు చెప్పారో, ఏ పద్ధతులు చెప్పారో అవి మనం ఆచరించాలి. దానికి తగినటువంటి విధముగా యజ్ఞోపవీత ధారణ, మొదటి ముడి ఉపనయనానికి, రెండవ ముడి వివాహానికి సంబంధించినటువంటిది, మూడవ ముడి కూడా ఉంది సంప్రదాయాలది ఉత్తరీయం. ఉత్తరీయం ఇట్లా దండలాగా వేసుకోవాలి, అంటే ఎడం భుజం మీద వేసుకోవాలి. కొంతమంది ఫ్యాషన్గా కుడి భుజం మీద వేసుకున్నారు, అపసవ్యము దోషం. కుడి భుజం మీద మాత్రం వేసుకోకూడదు, దండలాగా వేసుకోవాలి, అది ఎడం భుజం మీద వేసుకోవాలి, సవ్యం అది. అంచేత అలా యజ్ఞోపవీతాన్ని ధరింపజేసి మేము ధర్మ కార్యాలు, వేద శాస్త్ర పురాణముల్లో చెప్పబడిన కార్యాలు చేయాలి, గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి అని చెప్పారు. అదుగో ఆ విధంగా స్వామివారికి అమ్మవారులకు కూడా ఆ రక్షా సూత్రముల యొక్క ధారణ చేసి ఆ తరువాత స్వామివారికి యజ్ఞోపవీత ధారణ అనేటువంటిది మనం చేయటం జరిగింది. అదే విధముగా మరి మనం ఏమన్నామండి, మాకు రక్షణ కావాలి అనే కదా రక్షాబంధనములు. అందుకోసమని అయ్యవారికి అమ్మవారికి చెప్పాం ప్రత్యక్షంగా. అంత మాత్రం కాకుండా రక్షా సూత్రములు ఇక్కడ పూజ చేసినటువంటి ఆ కంకణాలు అంట, ఆ రక్షా సూత్రములు కంకణాలు మీ అందరికీ ఇచ్చారు.
ఆ కంకణాలన్నీ కూడా ధరించినందువల్ల మనకి రక్షగా ఉంటుంది. ఏమి రక్ష? ఆరోగ్య రక్ష, సంతాన రక్ష, సౌభాగ్య రక్ష, ఇలా అనేక విధములైన రక్షణలు మనకి కావాలి. అలాంటి రక్షణ అంతా కూడా ప్రసాదించవలసింది అని అంటూ దేవదేవోత్తముడు, దేవతా సార్వభౌముడు, చతుర్దశ భువనాధీశ్వరుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, సప్త శైలవాసుడైన ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనం ప్రార్థిస్తున్నాం. మరి చూడండి, పెళ్లి కొడుకును మనం ఏం చేస్తామంటే రాగానే బాగా అలంకరిస్తాం, వారిని స్వాగతం చెప్పి పిలుస్తాం. ఇందాక చేసిందని స్వామివారికి పూజలు చేశారు అమ్మవారులకు. మరి పెళ్లి కూతురులో పెళ్లి కొడుకుల్లో తయారు చేయాలి కదండి, బ్రహ్మాండంగా అలంకరింపజేశారు. మరి మనం ఎట్ట అలంకరింపజేస్తాము? మనం షోడశోపచార పూజలు చేస్తాం. ఆ విధంగా పూజలు చేసి మహానుభావ వెంకటేశ్వర స్వామి పెళ్లి కుమారుడుగా వచ్చావు. నిశ్శబ్దం వినాలి, నిశ్శబ్దం వినాలి. అంచేత చూడండి, మనకి ఇలాంటి మంచి సదవకాశం వచ్చినప్పుడు మనం సద్వినియోగం చేసుకోవాలి. అందుకే ఏమన్నారు అని అంటే, శ్రీనాథు వర్ణింతు జిహ్వ జిహ్వ. నాలుగేంటంటే భగవంతుడి గురించి ఉంచే నాలుగే నాలుక. అట్లాగే చూడండి, చక్రహస్తుని గొలుసు హస్తంబు హస్తంబు, మన చేతులు భగవంతుడి సేవకు. మంచి మాటలు వినే చెవులే చెవులు. ఇందాకనే చెప్పాము మీకు, భద్రం కందే విష్ణుయామదేవ, మంచి మాటలు. అంచేత మీరు ఏదైనా ముచ్చటుంటే రేపు పొద్దు నుంచి చెప్పుకుంటారు కానీ తల్లి. అంచేత తల్లులు తండ్రులు అందరూ కూడా మంచి మాటలు వినండి. మనకు ఆరోగ్యం, ఆనందం, శుభం, సుఖం, సంతోషం అన్నీ సమకూడతాయి. కాబట్టి ఈ కేంద్రాలు అందుకుంటాయి, ఈ దేవాలయాలు అందుకుంటాయి. దేవాలయంలో కళ్యాణాలు ఆ కారణము చేత చేస్తూ ఉంటాం. ఇన్ని కళ్యాణాలు ఇలా వైభవంగా సాగుతున్నాయి కాబట్టి మనం ఇంకా ఆరోగ్యంగా, ఆనందంగా, శుభంగా, సుఖంగా, సంతోషంగా ఉండగలిగినటువంటి మహత్తరమైనటువంటి స్థితిని సంపాదించడం అనేటువంటిది జరిగింది. ఇక మరి స్వామివారు చెప్పాం కదా, అమ్మవారికి స్వామివారికి పూజలు చేశాం, సిద్ధం చేశాం. మరి పట్టు పీతాంబరముల యొక్క సమర్పణ చేయాలి. దేవదేవోత్తములకు, ఆ అమ్మలకు, శ్రీదేవికి, భూదేవికి కూడా ఆ పట్టు పీతాంబరముల యొక్క సమర్పణ జరుగుతూ ఉన్నది. గోవిందా గోవిందా. జై గురుదేవదత్త. పాణిగ్రహణ మహోత్సవాంగతే మహాగారమే పరశురస్తుతే వివాదే స్వస్తితే వనస్పతే స్వస్తిమే వనస్పతే నమస్తే కృష్ణే నమో రుద్రాయ చ నమస్తే అస్తు మామాహిం శ్రీ శ్రీ
త్రియా విష్ణు అన్నగమ్యేయాని ఆ పళ్ళు తీసుకున్నప్పుడు ఇక్కడ జరిగేటువంటి యొక్క కళ్యాణం వేదోక్తంగా జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఆనాడు స్వామి అమ్మవారి యొక్క కళ్యాణం జరగడానికి కూడా తమ యొక్క ఇంటి పురోహితులైనటువంటి వశిష్ఠాది మహర్షి భరద్వాజాది మహర్షులందరూ కూడా వారు అమ్మాయిని వెతకమని అబ్బాయి వాళ్ళు, అబ్బాయిని చూడమని అమ్మాయి వాళ్ళు, చేతిలో ఉన్న 4 బ్రాహ్మణుల్ని పంపించారు. ఆ బ్రాహ్మణులు పంపించేటప్పుడు ఉత్తగా పంపించకూడదండి. బ్రాహ్మణుడు అని చెప్పంటేనే సదక్షిణ తాంబూలం ఇచ్చి మన ఆశీర్వాదం తీసుకోవాలి. ఇప్పుడు మనందరం కూడా మన యొక్క సౌభాగ్యాల కోసం, ఆయుష్య ఆరోగ్యం కోసం, సమస్తమైన మంగళాలన్నీ కూడా కలగడం కోసం మనం ఇక్కడ స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని ఆచార్య స్వామి ద్వారా చేయిస్తూ ఉన్నాం. అటువంటి ఆచార్య స్వామి వారు భగవంతునికి ఏ పని చేయాలన్నా సరే సదక్షిణ తాంబూలం సమర్పణ చేసుకొని చేయాలి. కాబట్టి ఆ కన్యావరణాల నిమిత్తం తాంబూలం పెట్టుకొని మీ దగ్గరికి వస్తున్న ఆచార్య స్వామి వారు మీకు తోచిన యథాశక్తి ఏంటంటే డబ్బుని తాంబూలంలో సంభవానంగా సమర్పించినట్టయితే మనందరి పక్షాన ప్రసాద్ స్వామివారు స్వామివారికి సదక్షిణ తాంబూలం ఇచ్చి ఆ కళ్యాణం ద్వారా కలిగే ఫలితాన్ని తర్వాత మేము చెప్తాం. ఆ దక్షిణ ఇవ్వడం వల్ల మనకి ఏం ఫలితాలు కలుగుతాయో, ఏం ఫలితాలు కలగాలో స్వామికి తెలియజేసి ఆచార్య స్వామి ద్వారా మనందరం కూడా ఆ యొక్క ఫలితాన్ని పొంది మన యొక్క జన్మ చరితార్థం చేసుకుందాం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ స్వామివారు మీ దగ్గరికి వస్తారు, వెళ్ళిపోవాలి. ఆ తాంబూలు పళ్ళెల్లో తాంబూలం పెట్టారు. మనం ఇచ్చేది అందుకు దక్షిణ. అలాగే మరి అక్కడ ఆ తండ్రి క్షీరార్ణవ శర్మ గారు, కశ్యప మహర్షి గారు, అదేవిధంగా ఆకాశరాజు గారు వాళ్ళు ఏం చేశారంటే మా అమ్మాయిలకు మంచి భర్త కావాలి అని వాళ్ళు 4 పంపించారు. ఇంతకు వాళ్ళు 4 వీళ్ళు 4 బయలుదేరారండి. అక్కడ నారాయణవరం నుంచి బయలుదేరారు, అక్కడ సప్తశైలాల నుంచి బయలుదేరి మన నిజామాబాద్ ఉత్తర తిరుపతికి వచ్చేసారు. అయితే మనకు సందేహం ఏమిటి అంటే స్వామివారు ఏమన్నారు, నాకు మంచి అమ్మాయి కావాలి. మా నిశ్శబ్దంగా వినండి. అమ్మలు ఏమంటున్నారు, మాకు మంచి భర్త కావాలి. అంతేగా అర్థం. ఏమండి కళ్యాణం ప్రారంభమైన సేపు గంట సేపు అవుతుంటే స్వామివారు అమ్మవారు ఎవరో తెలియకుండా వచ్చారా, అమ్మవారు అయ్యవారు ఎవరో తెలియకుండా వచ్చారా? ఇది పెద్ద సందేహం కదా. అంచేత స్వామివారు వచ్చారు. ఆ పద్మావతి దగ్గరికి వెళ్ళినప్పుడైతే ఆమె రాడు తీసుకొని కొట్టించింది పాపం. వెళ్ళి కథలన్నీ మళ్ళీ అది వేరు విషయం. ఇంత జరిగి ఒకళ్ళొకడు చూసుకొని ఆయనే పాపం ఎరుకలసారిగా వచ్చి ఇంత కథ నడుపుకున్నాడు వెంకటేశ్వర స్వామి. ఇదంతా జరిగితే ఇప్పుడు నాకు మంచి అమ్మాయిని వెతకండి అంటే ఆ అమ్మాయి నాకు ఇంకో అమ్మాయిని వెతుకుతారా? అంతేగా మన సందేహం. కానీ అర్థం ఏమిటి అంటే ఈ జరిగినటువంటిది గారి మనలాగానే తాంబూలాలు ఇప్పించారు అంతకుముందు అదంతా జరిగిపోయింది. ఇదంతా మీకు ఇప్పుడు అర్థం కావడానికి తేలిగ్గా ఒక చిన్న ఉదాహరణ చెబుతా. ప్రభుత్వం వారికి చట్టం చేయాలనే కోరిక కలిగింది. అసెంబ్లీ సమావేశాలు జరగటం లేదు. ఒక ఆర్డినెన్స్ జారీ చేస్తారు. ఆ ఆర్డినెన్స్ చాలా ఆర్డినెన్స్లు పోతూ తీసుకోవటం అదంతా ఆర్డినెన్స్. ఆ ఆర్డినెన్స్ ఇప్పుడు చట్టం చేస్తున్నారు. మరి అక్కడ ఎవరున్నారు? స్వామి కళ్యాణానికి 33 కోటి దేవతలు వచ్చారు. మనం కూడా పిలిచాం. ఇందాకనే మీకు చెప్పారు. మన ధ్వజస్తంభం పైన ధ్వజారోహణలో 33 కోటి దేవతలు 33 కోట్ల మంది దేవతలను మంత్రములతో మా స్వాములు ఒక్కొక్కరి వాహనాలేమిటి, శక్తి ఏమిటి, వైభవం ఏమిటి చెప్పుకుంటూ ఆహ్వానం చేశారు. అందరు ఉన్నారు. మనమేమో ఇక్కడ ప్రజెంట్, ఇంటి దగ్గర ఆబ్సెంట్. మరి స్వామి ఏమో ఇందుగలడు అందులేడని సందేహముల దుచక్రి సపోపగతడు. ఇక్కడ ఉంటాడు, 7 కొండల మీద ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు ఆయన. అంచేత ఆ రకంగా దాన్ని మనము చట్టము చేయటము అని అంటాం. అంటే ఆనాడు సమస్త దేవతలు, రాజాధిరాజులు, మహర్షులు అందరూ ఉన్న సమక్షంలో ఆ బయలుదేరి వచ్చిన 4 కాస్త అయ్యవారి తరఫున 4, అమ్మవారి తరఫున 4 ఎందుకు అన్నారు? మనకు వేదాలు 4 కదా. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. అంచేత 4 వేదాలకు ప్రతీకగా 4. అందుకని మనకు యాగశాలలో కూడా 4 ద్వారాలు ఉంటాయి చూడండి. తూర్పుది ఋగ్వేద ద్వారము, దక్షిణమున యజుర్వేద ద్వారము, పశ్చిమమున అధర్వణ వేద ద్వారము, ఉత్తరమున సామవేద ద్వారము అని పేరు. అంచేత బ్రహ్మదేవుడు కదంటే లేకపోతే అక్కడ కూర్చొని మంత్రాలు చదవడానికి లేదు. ఆ బ్రహ్మదేవుడు పర్మిషన్ కావాలి.
రావాలి మనం. అంచేత యాగశాల కూడా అలా ఉంటుంది. నలుగురు పంపించారు స్వామివారు, అమ్మవారుల తరఫున నలుగురు వచ్చేసారు. అంచేత మరి ఏమండి వాళ్ళు ఎదుర్కొని రావాలి కదా, దక్షిణ తాంబూలాలు ఇచ్చి పంపించాలని. ఎక్కడికైనా పంపిస్తే మనం డబ్బులు ఇచ్చి పంపించొద్దండి ఖర్చులకి. అంచేత ఆనాడు ఆ మహర్షులకు అలా పంపించారు కాబట్టి ఇవాళ లోక కళ్యాణం కోసం, మనందరి క్షేమం కోసం జరుగుతుంది. కాబట్టి మా స్వాములు మీ దగ్గరికి వచ్చారు అంటే మనము ఆనాడు ఆ స్వామి కళ్యాణానికి దక్షిణలు ఇస్తే, ఆ అమ్మలు దక్షిణలు ఇస్తే మనం ఇస్తూ ఉన్నాం, మన అదృష్టం అది. అంచేత ఆ రకమైనటువంటి విధముగా కన్యావరణములు అనేటువంటి జరుపుతున్నాం. దానికి మా స్వాములు చట్టబద్ధత చేసిన విధానం ఏమిటో కూడా మంత్ర పురస్సరముగా చట్టబద్ధత అవేళ చేశారు. దాన్ని మా స్వాములు నిర్వహిస్తారు. మధువర్గ మధువర్గ మధుమానో వనస్పతి మధుమాగో అస్తు సూర్యః మాధేర్ఘావో భవంతు నః దోహోసి ప్రథమప్రాత్రమాత్మన్యో విరాజో దోహోసి తృతీయమాత్మన్యో విరాజో దోహోసి తృతీయమాత్మన్యో విరాజో దోహోయుద్ధమాత్మన్యో మమ పచ్చ విరాజోహమసి ప్రసాదికి తూష్ణీ చతుర్థో పిదానమసి అధిగ్రావణో అకారశోదశతోరదస్య భాజినః భగవద్దంకన్యావనీతో స్వామినః లోక కళ్యాణార్థం లోక సంరక్షణార్థం దేవ సౌభాగ్యదా సిద్ధ్యర్థం స్వామినః అలా ఓం హిరణ్యరూపస్య హిరణ్యసంసృగపాండవాస్య తో హిరణ్యవర్ణః హిరణ్యయాత్ పర్యోనే దిశజ్జ హిరణ్యదాదజ్జన్నమస్మై స్వామినః ప్రవరముచ్చరే చతుస్సాగర పర్యంతంగో అర్జున గోత్రోద్భవస్య చతుస్సాగర పర్యంతంగో పరబ్రహ్మణో ద్రతో అర్థవేదాధ్యాయనే అర్జున పరబ్రహ్మణే ఆదినార్చావతార భంజారసేయ ప్రవరాన్విత అర్జున గోత్రోద్భవస్య బ్రాహ్మణేభ్యః శుభం భవతు అర్థవేదాధ్యాయనే అర్జున అర్చావతార భంజారసేయ ప్రవరాన్విత గోత్రోద్భవస్య శ్రేష్టం భవతు అర్థవేదాధ్యాయనే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణేభ్యః శుభం భవతు గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు చతుర్వేదాధ్యాయనే బ్రహ్మణ నిరాకార సాకార త్రయారసేయ ప్రవర్తే సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు గోత్రోద్భవే రత్నాకర హరిణః పౌత్రే సాగరవే స్వంబర నిరాకార సాకార త్రయారసేయ ప్రవర విదా గోత్రోద్భవే లావణ్య గోత్రోద్భవే హరధర్మణః పౌత్రే సాగర పర్యంతం
చతుర్వేదాధ్యాయినే స్థిరధరత్రయార్హయః ప్రవరాన్వితా లావణ్యగోత్రోద్భవే శరణః పుత్రే పుత్రే సాగరపర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు చతుర్వేదాధ్యాయినే చింతన శ్రీ దేవదత్త లక్ష్మీ వెంకటరమణ గోవింద రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేత్యం రాజ్యం మహారాజ్యమాదిమత్సమయో ఉత్తరాగ్నే కూర్చున్నాడు శాసనం దత్త ప్రదత్తిష్టవదేశమంత్ర పాద ప్రక్షాళనం కృత్వా ఒక్క నిమిషం. స్వామివారి విశేషాలు అమ్మవారికి చెప్పారు. అచ్యుత గోత్రంలో ఆవిర్భవించిన స్వామివారు అని, సౌభాగ్య గోత్రంలో శ్రీదేవి,